ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 15 నుండి 10 వచనాలు ధ్యానించుకుని బైబిల్ పట్టణాన్ని ముగించుకుందాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసుకుని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగించు. ఇక్కడ యిర్మీయాకి ప్రవక్తకి దేవుడు ఇంకో విషయాన్ని, దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత ఏ జనం మీదకైతే నేను రప్పించబోతున్నానో వారందరికీ దీన్ని ప్రకటించమని చెప్తున్నాను. త్రాగించమంటే ఒక్కొక్కరికి తాను త్రాగించడు, కానీ దేవుని యొక్క ఉగ్రత రాబోతుందని భక్తిహీనులైన వారికి, లేకపోతే ఏ జనానికి చెప్పమన్నాడో వారికి చెప్పాలి. పై వచనాల్లో యూదా ప్రజలు వీరందరూ కూడా దేవుని మాట వినకుండా ఉన్నారు. వారు 70 సంవత్సరాలు బబులోనులోకి వెళ్ళిపోతారని వారికి విరోధంగా దేవుడు చెప్పాడు. ఎన్నిసార్లు మిమ్మల్ని గట్టిగా హెచ్చరించినా మీరు వినలేదు, కాబట్టి మీరు ఉగ్రతకు పాలవుతారు. అయితే 70 సంవత్సరాలు మీరు బబులోను రాజ్యంలోకి బానిసలుగా వెళ్ళిపోతారు అని చెప్పారు. అయితే ఇక్కడ 15వ వచనం నుంచి దేవుని యొక్క ఉగ్రత పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జన్మకు దాన్ని దేవుని చేతిలో నుండి తీసుకుని నేను పంపించే దానికి పోవాలని చెప్పాడు. వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుతున్న ఖడ్గమును బట్టి వెర్రి వానరుందరు. అంతటా యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకుని యెహోవా నన్ను పంపిన జనములన్నిటికీ దాన్ని త్రాగించింది అంటే వారికి చెప్పింది. నేటి వలనే పాడుగాను నిర్జనముగాను అపహాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించింది. మొట్టమొదటిగా ఎవరికి త్రాగించాడు? యెరూషలేము నివాసులకి, యూదా పట్టణస్తులందరికీ కూడా. మరియు అక్కడిది అయిపోలేదు, మరియు ఐగుప్తు రాజైన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరినూ. తర్వాత రెండోది ఎవరికండి? ఐగుప్తు రాజు. మాట్లాడరే, చూస్తున్నారా? మాట్లాడలేదు. ఐగుప్తు రాజు ఎవరు? ఫరో అనేది టైటిల్ అన్నమాట, ప్రైమ్ మినిస్టర్ లాగా. ఓకే, కాబట్టి అందరూ సమస్తమైన మిశ్రిత జనులను, సమస్తమైన మిశ్రిత జనం అంటే మిక్స్డ్ మల్టిట్యూడ్, అంతా కలిగాపకం అన్నమాట, అన్ని జాతులు. ఊజు దేశపు రాజులందరినూ, ఫిలిస్తీయుల దేశపు రాజులందరినూ, అష్కెలోను, గాజాయును, ఎక్రోనును, అస్తోదు శేషపు వారిని. గాజా మీద మొన్న కూడా అగ్ని కురిపింపబడింది కదా, అనేక మంది ప్రజలు నాశనం అయిపోతూ వచ్చారు, చనిపోతూ. బిల్డింగులు అంతా ఎక్కువ రాకెట్స్ ఇస్రాయేల్ వేసి దాన్ని పాడు చేశారు. ఇదంతా దేవుని యొక్క ఉగ్రత. ఏదో మనుషుల మధ్య పెట్టుకునే వైరం కాదు, కానీ ఇది దేవుడే ఆ ప్రజలు ఆ రీతిగా శిక్షిస్తూ వచ్చాడు అన్నమాట. వారు కుదురుగా ఉండరు, లోకాన్ని అంతటినీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఎదోమీయులు కూడా ఉన్నారు, తర్వాత మోయాబీయులు ఉన్నారు, తర్వాత అమ్మోనీయులు కూడా ఉన్నారు. ఎదోమీయులు అంటే ఎవరు? యాకోబు అన్న. యాకోబు అనేవారు ఏశావు. ఇంకో పేరేంటి? ఎదోం అంటే అర్థం ఏంటి? ఎర్రని. ఎర్రని అని ఎందుకు నచ్చింది? ఎర్రని కూర. యాకోబు ఏమంటాడు? ఎర్రని కూర. మనకు కూడా మసాలా వేసి కారం వేసి మంచిగా చేస్తే ఎర్రగా ఉంటే ఏం చేస్తారు మీరు? అర్థమైందా?
కాబట్టి ఎర్రనివాడు. సరే, ఇంకేమన్నా ఉండొచ్చేమో, ఒకవేళ మైండ్లో మిస్ అయి ఉంటుంది, దాన్ని చూసుకోండి. ఎవరండి? ఎదోమీయులు. తర్వాత వారు ఎవరైపోయారు? ఇప్పుడు ఇశ్రాయేలుకి వేరే అయిపోయారు, ఇశ్రాయేలుకి శత్రువులు అయిపోయారు కదా. అట్లా తర్వాత ఇంకెవరు? మోయాబీలు ఎవరు? లోతు సంతానం. ఇంకెవరు? అమ్మోనీయులు ఎవరు? లోతు రెండో సంతానం. తర్వాత 22వ వచనం, తూరు రాజులు. తర్వాత ఎవరండి? తూరు రాజులందరూ, తూరు సీదోను కూడా కలిసి ఉంటాయి. సీదోను రాజులందరూ సముద్రమును కావలి దీపపు రాజు. సో వీళ్ళందరూ కూడా దేవునికి విరోధులు. తర్వాత దేవుని ప్రజలకు కూడా విరోధులు కొన్నిసార్లు. అలాగా వారిని అమ్మోనీయులు, మోయాబీలు, ఎదోమీయులు వీరందరూ కూడా ఇశ్రాయేల్ని హింసించిన వారే. తర్వాత 23వ వచనంలో దదానీయులను, తేమానీయులను, భూజయులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకోవాలంట కదండి. ఈ రోజుల్లో ఎక్కువైపోయింది కదా గడ్డం కత్తిరించుకోవటం, ఈ స్టైల్, ఫ్యాషన్స్. వీళ్ళందరూ కూడా ఎవరంట? దేవునికి విరోధులు. అరబి దేశపు రాజులందరినూ, అరణ్యములో నివసించే మిశ్రిత జనముల రాజులందరినూ, జిమ్రీ రాజులందరినూ, ఏలాము రాజులందరినూ, మాదేయుల రాజులందరినూ, సమీపమున ఉన్నవారేమి, దూరమున ఉన్నవారేమి, ఉత్తర దేశంలో రాజులందరినూ, భూమి మీద ఉన్న రాజ్యములన్నీ దానిలోనిది. సరే, పేర్లు పెట్టి రాజుల పేర్లు పెట్టాడు. తర్వాత భూమి మీదనున్న రాజ్యములన్నీ దానిలోది త్రాగుదురంటే దేవుని యొక్క ఉగ్రతను అనుభవిస్తారు కదండి. అది దేవుడు ఎందుకంటే అనేక సార్లు హెచ్చరించాడు, మారట్లేదు. దేవుడు యోనాను పంపించాడు. ఎప్పుడైతే తన ఉగ్రత నినవే పట్టణం మీద ఉందో అప్పుడు ముందుగా యోనాను ఏం చేశాడు? యోనా కూడా మాట వినకుండా ఇష్టానుసారం చేయకపోతే చేప గడుపులోసి తీసుకెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు దేవుని యొక్క ఉగ్రతను ప్రకటించినప్పుడు మారు మనసు పొందండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీ పట్టణాన్ని మిమ్మల్ని కాపాడుతాడు అని చెప్పినప్పుడు వారందరూ కూడా ఏం చేశారంటే రాజు దగ్గర నుంచి దరిద్రుడి వరకు కూడా దీనులై సింహాసనాలు దిగి బట్టలు తీసేసి గోనపట్టలు కట్టుకుని దీన మనసు ధరించి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షమించాడు లేదు. సో కాబట్టి ఈ దినాల్లో కూడా ఎప్పుడు కూడా దేవుడు చేసే ముందు, తన ఉగ్రతను పంపించే ముందు మనుషులు దీనులు అవ్వాలని, మారు మనసు పొందాలని, తగ్గించుకోవాలని, దేవుని ఉగ్రత నుండి రక్షణ పొందాలని కోరుకుని ఏమవ్వాలి? దీనిలో కావాలి. నేటి దినాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ సువార్త ప్రకటింపబడుతుంది. రక్షణ సువార్తలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి పాపికి రక్షణ, రెండోది పాపికి శిక్షణ కాదు, శిక్షణ అంటే ట్రైనింగ్. ఓకే, పాపికి రక్షణ కదా. పాపుల్ని రక్షిస్తాడు, పాపుల్ని శిక్షిస్తాడు. ఏ పాపుల్ని రక్షిస్తాడంటే, ఏ పాపులైతే ప్రభువైన యేసుక్రీస్తు మా అందరి ఉగ్రత ఎవరు పొందారు? యేసుక్రీస్తు ప్రభు వారు పొందారు. ఆ ఉగ్రత పాత్రని ఎవరు తాగారు? అందుకనే తాను కూడా గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయనకి తెలుసు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు, లేదు నీ చిత్తమే. యేసుక్రీస్తు ప్రభు మీద మన ఉగ్రత పాత్ర అంతా పడింది. ఆ దినాల్లో వీరందరి మీద దేవుని యొక్క ఉగ్రత పాత్ర పడినప్పుడు వాళ్ళంతా ఏమవుతారు? భౌతికంగా నాశనం అయిపోతారు, వారి రాజరికాలు కోల్పోతారు, వారికి ఉన్నవన్నీ కోల్పోతారు కదా. శరీరంలో చచ్చిపోతారు, ఆత్మలో నిరీక్షణ లేక చచ్చిపోతారు, నాశనానికి వెళ్ళిపోతారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో లోకమంతా ఉన్నప్పుడు, నీవు నేను కూడా ఉన్నప్పుడు
మొట్టమొదటిగా తన కుమారుడైన యేసు ప్రభును పంపించి తన ఉగ్రత పాత్రను తనకి తాగించి, ఎవరు తాగారు? ఎవరు తాగాలి? మనము తాగాలి. మనం తాగితే ఏమవుతాం? రక్షణ లేదు, నరకమే ఉంది. అగ్ని ఆరదు, ఆత్మచారు. ఆ భయంకరమైన నరకం నుంచి ఏం చేశాడు? మనల్ని రక్షించటానికి తాను తాగాడు. ఎవరు? యేసు ప్రభు తాగాడు. సిలువ వేయబడి, గాయపరచబడి, రక్తం కార్చి, చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి మనిషికి రక్షణ వచ్చింది. ఆ యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించి నా పాపముల కొరకు క్రీస్తు అనేది చనిపోయి సమాజపడి తిరిగి లేచినాడు అని హృదయం విశ్వాసం ఉంచి మన పాపాలు మనం ఒప్పుకుంటే క్షమించి ఏం చేస్తాడు? ఆత్మని రక్షిస్తాడు. ఆత్మను రక్షించి దేని నుంచి రక్షిస్తాడు? నరకముని రక్షిస్తాడు. నరకం ఎన్ని రోజులు ఉంటుంది? నిత్య నరకం. ఆ నరకం అనే శిక్షను నిరంతరం తాగుతూ ఉండాలి మనం. ఆ భయంకరమైన నరక శిక్ష నుంచి మనల్ని అందరినీ ఏం చేశాడు? నమ్మిన వారిని, పాపాలు ఒప్పుకున్న వారిని క్షమించి రక్షించాడు. నినవే వారు ఎట్లా ఒప్పుకున్నారో, దీనిలో అయ్యారో, అట్లా మనం కూడా ఒప్పుకున్నప్పుడు ఏమైంది? తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు? అది మారు మనసు పొందాడు. ఇక్కడ నుండి చచ్చిపోతాను, యేసుని నమ్ముకోకపోతే నరకానికి పోతాను అనే గుర్తింపు అని ఉండాలి. చనిపోయిన తర్వాత ఎవరు చూశారు? ఒక మతం ఇట్లా చెప్తుంది, ఒక మతం అట్లా చెప్తుంది అంటే కాదు. అందుకనే మార్గం, పరలోకానికి మార్గం ఎవరు వేశారు? దేవుడు కదండి. ఇప్పుడు మీ గుంటూరు వెళ్ళాలంటే ఎవరు వేస్తారు రోడ్డు? గవర్నమెంట్ వేస్తుంది. నువ్వు వేసుకుని వెళ్తావా? లేదు. మనం వేసుకుని వెళ్ళాలంటే అవుతుంది అది. అందుకని గవర్నమెంట్ వేసిన రోడ్లు వెళ్ళాలా వద్దా? బస్సులు కూడా గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది. ప్రైవేట్ బస్సులు కానీ, గవర్నమెంట్ బస్సులు కానీ గవర్నమెంట్ ఏదో 1000 రూపాయలు 500 టికెట్ తీసుకుని హాయిగా వెళ్ళిపోతాం కదండి. స్లీపింగ్గా బర్త ఏదన్నా దాంట్లో కూర్చుంటాం, లగ్జరీ సీట్లో కూర్చుంటాం, మంచిగా వెళ్ళిపోతారు. ఈ మధ్యన కాలిపోతున్నాయి అనుకోండి, మధ్యలో అందరూ కాలిపోతున్నాయి. నిన్న మొన్న కూడా మళ్ళీ కాలిపోయిందంట. లేకపోతే ఇట్లా బోల్తా పడిపోతున్నాయంట. భయంకరంగా ఉంది. అందుకనే ప్రయాణాలు తగ్గించింది కదా. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి వెళ్ళండి, కానీ ఊరికి వెళ్ళకండి. వెళ్తే ఏమవుతుంది? బోల్తా బండి బోల్తా పడుతుంది. కాబట్టి ఈ 4 రోజుల జీవితం ఏంటంటే జాగ్రత్తగా జీవిద్దాం, దేవుని సేవ చేద్దాం. రెండోది కుటుంబంలోని బాధ్యతలు భరించవలసి ఉంటుంది అన్నమాట. ఆ రీతిగా మనం వెళ్ళిపోవాలన్నమాట. అట్లా యేసుక్రీస్తు ప్రభు రక్షణ మార్గం సిద్ధపరిచాడు. ఆ రక్షణ మార్గంలోనికి రాకుండా, దేవుడే ఏర్పాటు చేసిన మార్గంలోకి రాకుండా మనుషులు పెట్టిన మతాన్ని అనుసరిస్తే దాని అంతం ఏంటి? నిత్య నాశనం. యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గం అన్నాడు. యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా, మారు మనసు పొందడం ద్వారా ఇచ్చిన రక్షణ దాని అంతం ఏంటిది? నిత్య జీవం. అంటే పరలోక రాజ్యం, స్వర్గానికి. అంటే దేవుడు ఎక్కడుంటే అక్కడ, దేవుడు ఉండే స్థలం ఎట్లా ఉంటుంది? ఎంతో అద్భుతంగా ఉంటుంది. అదే ఇక్కడ ఎక్కడా కూడా కంపేర్ చేయలేము మనం. ఓకే, అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అటువంటి నగరానికి, అటువంటి దేశానికి మనల్ని పరలోక పట్టణానికి పాత్రలుగా చేశారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచరో వారికి ఏమవుతుంది? నరక శిక్ష, దేవుని యొక్క ఉగ్రత, యుగ యుగాలు తాగాలి, దాన్ని అనుభవించాలి. అందుకనే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మారు మనసు, విశ్వాసం. దేంట్లో విశ్వాసం? క్రీస్తు మరణ పునరుద్ధానాల్లో విశ్వాసం. నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేస్తున్నాం, అదే సువార్త. సర్వలోకానికి వెళ్ళి ఏం ప్రకటించమన్నాడు? సువార్త. ఏంటో సువార్త? క్రీస్తు మన పాపంలో మృతి పొందను, సమాధి చేయడం తిరిగి. అది సువార్త. సువార్త అంటే ఇదండి. పౌలు చెప్తాడు కదా, 1 కొరింథీ అవసరం లేదు, 15వ అధ్యాయం 4 వచనాలే నాకు ఇవ్వబడిన సువార్త ఏదనగా క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందను, సమాధి చేయబడిన, లేఖనముల ప్రకారం 3వ దినమున, లేఖనములు అంటే పాత నిబంధన ప్రకారం వచ్చారు,
ముందుగానే చెప్పాడు. ఆదామవ్వలు పాపం చేసిన వెంటనే చెప్పాడు. స్త్రీ సంతానము అంటే యేసు ప్రభు వచ్చి సర్ప సంతానం, సర్పాన్ని సాతాని తలను చితకొడతాడు. సాతాను ఏం చేస్తాడంటే యేసు ప్రభుకి మడివను కొడతాడు. ఆది కాండం 3:15 ఉంటుంది, గుర్తుపెట్టుకొని రాసుకున్నాడు. దాని ప్రకారమే వచ్చాడు కదా. వచ్చి మానవాళి పాపను పరిహారం. నమ్మిన వానికి ఆత్మరక్షణ, నిరంతరము దేవునితో ఉంటాము. నమ్మని వానికి దైవోగ్రత, ఎంతకాలం? యుగ యుగాలు. ఓకే, ఆర్ యు రెడీ? దేనికి రెడీ? దేవుని యొక్క ఉగ్రత పాత్ర తాగలవా? కాబట్టి ఏం తాగాలి? రక్షణ పాత్ర. అందుకని బలలో పాలు. అర్థమైందండి? రక్షణ పాత్ర తీసుకోవాలి. రక్షణ పాత్రను ఎత్తుకొని రోజు ఆరాధన చేయాలి. పాపాలు క్షమించి మనకి మంచిగా పశ్చాత్తాపడగాలి. అట్లా చేసి బాప్తిజం తీసుకోవాలి. ఓకే అండి. అట్లా వీళ్ళందరి మీదకి ఏమొస్తుందంటే ఎన్నో వచనం? 27. కాబట్టి 27 చెప్పాను. సరే, నీవు వారితో ఇలాగ చెప్పుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నేను యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మీ మీదకి పంపబో యుద్ధము చేత త్రాగి మత్తెల్లి కక్కుకొనిన వారి వలనే ఉండి మీరు మరల లేవకుండా. సరే, ఎటువంటి ఖడ్గం అంట? యుద్ధము చేత. వారిని ఎవరిని పంపిస్తాడు? యుద్ధ ఖడ్గాన్ని పంపిస్తాడు. వేరే వాళ్ళని పంపిస్తాడు. పాత నిబంధనలు అట్లా యుద్ధాలు కదా. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారము యేసు రక్తం చేత కడగబడితేనే రక్షణ, లేకపోతే ఇంకా యుద్ధం కాదు. కానీ నేరుగా ఏంటది? ఆత్మకి నేరం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. సో అందుకని ఆత్మ విషయమే దేనిలైన వారు పరలోక రాజ్యము. ఎక్కడుంది? మత్తయి సువార్త చెప్పగా 3. వెరీ గుడ్. మత్తయి సువార్త 5. అందుకనే ఈ శరీరం గర్విస్తుంది, దేవుని విషయాలు అంగీకరించదు. తెలుసా మీకు? చూడండి, 1 కొరింథీ 2వ అధ్యాయం 14 వచ్చు. 1 కొరింథీ 2వ అధ్యాయం 14 వచ్చు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపగా అవి అతనికి ఏంటంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటే అర్థం ఏంటి? భక్తిహీనుడు అనమాట. ఆత్మలో సచ్చినవాడు. శరీరంలో బ్రతుకుచున్నావని పేరు ఉంది, కానీ ఆత్మలో ఏమయ్యో సత్య. ఆత్మను బ్రతికించగలిగేది ఎవరు? కేవలం యేసుక్రీస్తు ప్రభువు కదండి. అది పాపములతో అపరాధములతో సచ్చిన మనల్ని ఏం చేశాడు? క్రీస్తుతో కూడా దేని బ్రతికించాడు? శరీరం ఆల్రెడీ బ్రతికే ఉంది, ఆత్మను బ్రతికించాడు. పాపములు అపరాధములతో సచ్చింది ఏంటి? ఆత్మ. సచ్చిన దాన్ని ఏం చేశాడు? ఇప్పుడే మనకి దైవ జ్ఞానము, దేవుని భయము ఇవన్నీ కూడా వచ్చినాయి. తర్వాత దేవుని వాక్యంలో ఉన్న సంగతులన్నీ జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయే నిత్యత్వంలో జరగబోయే అన్నిటినీ కూడా తెలుసుకుని ఏం చేస్తున్నాం? జాగ్రత్త పడాలి. దేవుని వాక్యాన్ని దీనిలో అంటే అర్థం ఏంటండి? శరీరానుసారంగా జీవించేవారు గర్విష్ఠులు, ఆత్మానుసారంగా జీవించేవారు దీనులు. దేవునికి భయపడేవారు, దేవునికి లోపడేవారు, దేవుని వాక్యాన్ని నేర్చుకునేవారు, చెడుతనాన్ని అసహించుకునేవారు, ఉంటే విసర్జించేవారు. ఒప్పుకొని ఏం చేయాలి? విసర్జించిన ఒప్పుకొని విడిచిపెట్టాలి. అట్లా చేశారు. అర్థమవుతుందా? కాబట్టి ప్రకృతి ఇప్పుడు మనుషులు ఎంతమంది ఉన్నారో తెలుసా? 3 రకాల మనుషులు. ఒకటి ప్రకృతి సంబంధమైన మనిషి, రెండవది శరీర సంబంధమైన మనిషి, మూడవది ఆత్మ. ప్రకృతి సంబంధమైన మనిషి అంటే ఏంటి? పశుప్రాయుడు అనమాట, ఆత్మలో సచ్చినవాడు. అయితే శరీర సంబంధం ఏంటి? ఆత్మలో బ్రతికాడు, యేసుప్రభు నమ్ముకున్నాడు, కానీ పసిపిల్లలుగా ఉన్నాడు, ఇంకా ప్రాచీన స్వభావం.
ఎక్కడ చూసినా గొడవలు, తిట్లు, కొట్లాట్లు ఇవే ఉంటాయి. నెమ్మది ఉండదు. తెలియని విషయాలన్నీ కూడా ఏదో చేస్తూ ఉంటారు. చంటి పిల్లలా ప్రవర్తిస్తారు. చంటి పిల్లల్ని ఎత్తుకున్నాం అనుకోండి, ఏం చేస్తారు? టాయిలెట్కి వస్తారు. ఎత్తుకున్నా ప్రాబ్లమే కదా. అది ఇట్లా దెబ్బ కొట్టినా ప్రాబ్లం. అర్థమైందండి? అట్లా ఉంటుంది. గద్దించొద్దు, ఆదరించవద్దు, ఏది చేసినా ప్రాబ్లం. ఆదరించే మనకు ముద్ద వచ్చిందని రోజు నేను అందుకని భయపడతాను ఎక్కువ. ఓకే, కాబట్టి అలా తప్పకుండా కోస్తారు కదా. ఎత్తుకుని కొంచెం ఎక్కువసేపు కోసారా మీ మీద? జాగ్రత్త, తాగొద్దు. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. సరేనా? ప్రకృతి సంబంధమైన మనిషి దేవుని ఎరగినవాడు, దేవుని సంగతుల్ని అంగీకరించినవాడు. యేసుప్రభుని గురించి చెప్తే అసలే నాకు దేవుడు ఉన్నాడు, నాకు మతం ఉందన్నారు, కానీ అవన్నీ ఉంటుంది. రెండోది శరీర సంబంధం అంటే ఎవరంటే యేసుప్రభుని నమ్మాడు కానీ వాక్యం నేర్చుకోలేదు, ఆత్మీయంగా ఎదగలేదు, మనసు మారే రూపాంతరము చెందలేదు. రోమ 12:1-2 ఒకసారి మారిపోడు కానీ వాక్యం నేర్చుకుంటూ మారుతూ రావాలి, సహవాసం కలిగి ఉండాలి. మూడోది ఎవరంటే ఆత్మ సంబంధమైన మనిషి. ఆత్మ సంబంధమైన మనిషి అంటే ఏంటి? దీనుడైన వాడు, విధేయుడైన వాడు. అదే క్రీస్తు యేసు సంబంధం. క్రీస్తు యేసు అదే ఎవరి సంబంధం? నేను పౌలు సంబంధిని, పౌలు గ్రూపు, లేకపోతే నేను అపోలో గ్రూపు, లేకపోతే ఆ గ్రూపు, ఈ గ్రూపు. సంఘం అట్లే విభజించబడింది. అట్లా చేయకూడదు. మనం కూడా హెబ్రోన్ అంటే అతిశయించకూడదు కదా. వీఆర్ డివైడింగ్ అనమాట. హెబ్రోన్ లేకపోతే కొన్న బక్సింగ్ అంటే అట్లా చేయకూడదు. ఎవరు నువ్వు బక్సింగ్ గ్రూపా? ఎవరి గ్రూపు? యేసుప్రభు గ్రూప్ అని చెప్పాలి. ఎవరి గ్రూప్ అండి? అట్లా చెప్పాలి. మన బక్సింగ్ అంటే నా హెబ్రోన్ అంటే అదే పోతుంది. ఎప్పుడైతే అతిశయించడం ఏమవుతుంది? అతిశయించేవాడు ప్రభు నుండి అతిశయించాలి. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకుంది. ఎంతమంది మనుషులు చెప్పండి? ప్రకృతి సంబంధి, శరీర సంబంధి, ఆత్మ సంబంధి ఎదిగేవాడు. అది ఆత్మ సంబంధాలు అంటే ఏమంటారు? సమాధానపరచువారు ధనులు, దేవుని కుమారులు వాడు. దాట్ ఇస్ సన్స్ ఆఫ్ గాడ్, నాట్ చిల్డ్రన్. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారు పిల్లలు. సమాధానపరచువారు లోకాన్ని దేవునితో సమాధానపరచాలి. మనం సమాధానంగా ఉండాలి, ఇతరులతో సమాధానంగా ఉండాలి. మన ద్వారా గొడవలు రాకూడదు, ఇంట్లో రాకూడదు, పనిచేసే దగ్గర రాకూడదు కదండి. తర్వాత ఇంకెక్కడ రాకూడదు? ఆ 2 చోట్ల సరిగ్గా ఉంటే ఇక్కడ కూడా సరిగ్గా. ఇక్కడ కూడా కొంతమంటారు జీవపు డంబం పనిచేస్తూ ఉంటుంది. జీవపు డంబం ఏం కోరుకుంటుంది? అది కదండి. నన్ను పాడొద్దు అంటావా నువ్వు? అందరినీ పాడేస్తాం కానీ షూట్ అవ్వాలి. షూట్ ఏదో పాట పాడేస్తే దాంట్లో ఏముండాలండి? కొద్దిగా టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొద్దిగా అది తెచ్చి ఎంత హైట్ ఉండాలి, ఎంత లో ఉండాలి, ఎంత మీడియం. అందుకనే మీకు శాంపుల్ చూపించినాము. అలాగే ఉంటుంది. పక్కన వాళ్ళు యవనస్తులు కానీ ఇంకెవరైనా కానీ మనం గమనించాలి. లీడింగ్ పీపుల్ ఏం చేసి గమనించి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని పాడించాలి. అట్లా మన వాళ్ళందరూ అలా తయారవుతున్నారు, అలా సిద్ధపడుతున్నారు. అలా చేయాలి. నేను పాడుకుంటూ పోతా అంటే అది సంఘం నీర్సెల్, వాళ్ళకి ఇంట్రెస్ట్ పోదు. అట్లా ఉండకూడదు. అన్ని సంఘాలు అలా తయారయ్యాయి. ఎక్కడ చూసినా పాడిందే పాటరా, అవే పాటలు. అదే ఇంత బుక్ ఇచ్చేస్తారు వాళ్ళు, కొనుక్కోండి, 150 రూపాయలు. మీకు ఇచ్చేది 50 కానీ అక్కడ 150 మనం తెచ్చి 140 ఇస్తాడు. 10 రూపాయలు కమిషన్, 150కి అమ్మమంటారు. అర్థమైందండి? అట్లా అన్నీ నేర్చుకుని జాగ్రత్తగా ఉంది. సరే అండి. కాబట్టి ఇప్పుడు 29వ వచనం చూద్దాం.
28. మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకొన్నని నల్లని ఎడల మేము త్రాగమంటే కుదరదు, తాగవలసిందే. తాగమంటే అయిపోయింది, మీకు ఇచ్చిన టైం, చాలా ఛాన్సెస్ ఇచ్చాం. దేవుడు ఎటువంటి వాడు? దీర్ఘశాంతుడు. అందుకని ఆత్మీయ విషయాలు పొడిగించకూడదు, పోస్ట్ పోన్ చేయకూడదు. యూ కెన్ పోస్ట్ పోన్ ఎనీథింగ్ బట్ నాట్ స్పిరిచువల్ థింగ్స్. ఎప్పుడు కూడా ఏం చేయాలి? చేయవలసింది వెంటనే చేయాలి. నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్, నాకు పరీక్షలు ఆయన పరీక్షలు. కొంతకాలం 1 నెల 2 నెలలు క్రమంగా ఉంటారు వాక్యం చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, సహవాసానికి వచ్చే విషయంలో. మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది ఎప్పుడు సడన్గా కదా. యవనస్తులు కూడా అట్లా ఉంది. అట్లా లేకుండా శరీరాన్ని ఎప్పుడూ కూడా మన ప్రభు స్వాధీనంలోనే తీసుకురావాలి. అపోస్తలుడు పౌలు ఏమంటాడు? 1 కొరింథీ 9వ అధ్యాయంలో, నా శరీరమును ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును విరగగొట్టి నలుగగొట్టి స్వాధీనపరుచుకొనుచున్నాను. అంటే దేవుని మందిరానికి రాకుండా ఇతరులకి మీరు రెగ్యులర్గా రావాలండి, రోజు ఎడతెక్క ప్రార్థన చేయాలండి, వాక్యం చదవాలండి. నేనే చదవకపోతే అర్థమైందా? అది వేషధారణ. మనమంతా ఏం చేయాలి? చేయాలి. చేయట్లేదంటే అర్థం ఏంటి? యువర్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, యువర్ బాడీ ఈజ్ నాట్ అండర్ యువర్ కంట్రోల్. ఓకే, హూస్ కంట్రోల్? నా ఇష్టానికి నేనే యజమాని అంట. ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఓన్ విల్ అంట. చేయొద్దు. ఏం చేయాలి? ఈరోజు పెట్టావు కదా, పెట్టలేదు. చూసా ఏమైంది మరి? ఏమైంది? వెన్నెల నిన్నటి నుంచి పెట్టట్లేదు. మొన్న 2-3 డేస్ పెట్టా. నాకు ఇంత పని, ఇంత చదువు, MBBSకి ప్రిపేర్ అవుతున్నా అంటే దేవుని కృప కావాలి కదా దేనికైనా. అందుకనే దేవునికి ఇచ్చే కొంత సమయం ఏం చేయాలి? సో దానికి గ్రేస్ యాడ్ అవుతుంది. గ్రేస్ మార్క్స్ వస్తాయి. మీ ప్రయాసకి కొద్దిగా గ్రేస్ యాడ్ అవుతుంది, లేకపోతే యాడ్ కాదు. అందరికీ చెప్తున్నాను, నాట్ ఓన్లీ వెన్నెల ఆర్ సంబడి, ఇట్ షుడ్ బి ఫర్ ఎవరీ వన్. అందరికి కొరకు ఉండాలి. తర్వాత ఎన్నో వచ్చినామండి? 29. నా పేరు పెట్టబడిన పట్టణములకు నేను కీడు చేయ మొదలుపెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరి మీదకి నేను ఖడ్గమును రప్పించుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతిగు. దేవుని దగ్గర ఎవరు లేరనుకోవద్దు. ఇశ్రాయేలు పాపం చేసి వారు ఉగ్రతకు గురవుతున్నారు. ఇంకెవరున్నారు దేవుని పక్షంగా? ఇంకెవరున్నారు చెప్పండి? ఎవరైనా చూద్దాం. ఎవరితో వారికి ఉగ్రత పాత్ర ఇస్తాడు? దేవదూత లేరా ఆయనకి? ఒక దేవదూత ఎంతమందిని? 2 లక్షలు వేసుకుంది ఒక్క దేవదూత. అందుకనే సైన్యం అంటే ఈ సైన్యం కాదండి, ఆయన సైన్యం వేరే, పరలోకపు సైన్యం. ఏ సైన్యం అది? దేవదూతల సైన్యం. సొదొమ గొమొర్రాని ఎంతమంది దూతలు పాడు చేశారండి? 2 కదా. ఒక రకంగా యేసు ప్రభుకి పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నారు, ఒక రకంగా దేవదూతలుగా పంపబడ్డారు. సో నాకు నాశనం అయిపోయిందా లేదా? కాబట్టి దేవుడి దగ్గర చూడండి, యాక్చువల్లీ వెళ్ళామండి. ఇప్పుడు సంఘంగా మనం ఏంటంటే మనల్ని తన సైన్యంగా వాడుకోవాలి. అయితే మనం సైనికులుగా ఉండాలి కదా. లోకం కొరకు ప్రార్థన చేయాలి, దేవుని ఉగ్రత రాకున్నట్లు. సో మన ఉగ్రతలోకి వెళ్ళకున్నట్లు భద్రపరచుకోవాలి. ఇవన్నీ బాధ్యతలు ఉన్నాయి. సువార్త చెప్పాలి ఇతరులకి. యేసు ప్రభు మరణ పునరుద్ధానాలను ప్రకటించాలి. బల్లలో పాలు పొందినప్పుడల్లా అక్కడ హెచ్చరింపబడుతున్నాం. దానికి ఆ సందర్భంలో రాయబడింది, ఈ బల్లలో పాలు పొందినప్పుడల్లా ఏం చేయాలంటే క్రీస్తు మరణాన్ని ప్రచురం చేయదురు అని బయట చేయాలి కదా, చేయట్లేదు. అట్లా లేకుండా జాగ్రత్తగా చూద్దాం. ఓకే అండి. ఇప్పుడు చూడండి 30 వచనం.
కాబట్టి ప్రకటించి ఉన్నత స్థలములలో నుండి యెహోవా గర్జించుచున్నాడు. తన పరిశుద్ధాలయంలో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు. తన మందమైన స్థలములకు విరోధముగా గర్జించుచున్నాడు. ద్రాక్షగాములను తొక్కువారి వలె అరచుచు ఆయన భూలోక నివాసులందరికీ విరోధముగా ఆర్భటించుచున్నాడు. భూమి అంతము వరకు సందడి వినబడును. యెహోవా జనములతో వ్యాజ్యమాడుచున్నాడు. శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఇదే యెహోవా. యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో కూడా ఎట్లా వస్తాడు? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ. ఎవరి మీదకి వస్తుంది? తన ప్రజలకి రక్షణ. ఎత్తబడతారు. విడవబడిన వారంతా పాపులు. వారందరి మీదకి ఏమొస్తుంది? వెంటనే చనిపోరు వాళ్ళు. 7 సంవత్సరాలు పడుతుంది. ఎన్నో అదే మిడతలు వస్తాయి, ఇవి వస్తాయి, అవి వస్తాయి. మిడతలకి ఎటువంటి బలం ఉంటుంది? తేళ్లకున్న బలం ఉంటుంది. తేళ్లకి ఎక్కువ ఉంటుంది తోకకి. అలాంటిది పెడతాడు, వచ్చి కుట్టుపోతాడు. ఓ 10 కుట్టేసినాయి అనుకో, ఏమవుతుంది? బతకలేక సావలేక. ధనవంతులు కొండల్లోకి గుహల్లోకి పారిపోతారు. మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి, గొర్రెపిల్ల ఉగ్రత నుంచి. ఎవరు కూడా తప్పించుకో. ఏ శరీరము తప్పించుకొన జాలరు. అందుకని జాగ్రత్తగా ఉన్నామండి. ఈ ప్రవచనాలన్నీ కలిగిన మనం, ఈ సత్యాన్ని ఎరిగిన మనము మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తూ జాగ్రత్తగా ఉన్నాం. ప్రార్థనలకు వెళ్దాం.